శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనం అందరము మహనీయ అలౌకిక తండ్రికి సంతానము. ఎవరైతే తన లోతైన తపస్సు యొక్క బలము చేత సర్వప్రథమంగా సంపూర్ణ స్థితిని పొందారో, కర్మాతీతంగా అయ్యారో, సర్వగుణ సంపన్నంగా అయ్యారో, సర్వ గుణాలు శక్తులతో నిండుగా అయ్యారో, సదా ఉపరామముగా అనాసక్తముగా నష్టోమోహగా అయ్యారో, సదా కోసము భగవంతుడికి సాతిగా అయ్యారో, తన మహనీయ కార్యంలో సంపూర్ణ యోగదానము ఇస్తూ ఉన్నారో, అటువంటి మహనీయ తండ్రికి మనము పిల్లలము. ఇప్పుడు కూడా అవ్యక్త రూపములో కూడా బాబా శివబాబాకి ఆధారముగా ఉన్నారు. తన ద్వారానే మన పరమపిత ఈ సృష్టిని పరివర్తన చేసే, ఆత్మలందరికీ సకాశ్ ఇచ్చే, భక్తులందరి మనోకామనలను తీర్చే తన దివ్య కర్తవ్యమును చేస్తూ ఉన్నారు. బాప్దాదా తల్లి తండ్రి రూపంలో మనందరికీ ఎంతగానో పాలన చేశారు, అందరికీ నేర్పించారు. మీరు కూడా అందరి పాలన చేయాలి అని. ఎవరిలోనైతే ఇతరుల పాలన చేసే సంస్కారములు ఉంటాయో వారిలో అవే రాజ్య లక్షణములు, వారే రాజ్య పదవిని ప్రాప్తింపచేసుకుంటారు. ఎవరైతే ఇతరుల గురించి ఎంతో జాగ్రత్త ఉంచుతారో, ఇతరులకి సుఖమును ఇస్తారో, ఇతరుల దుఃఖమును హరిస్తారో, దయా హృదయులో, వారే రాజ్య పదవికి అధికారిగా అవుతారు. మనం కూడా తల్లి తండ్రిని ఫాలో చేసి అందరి పాలన చేద్దాము. ఏ విధంగా బ్రహ్మబాబా తల్లి తండ్రిగా అందరి పాలన చేశారు, స్థూలంగా కూడా సూక్ష్మంగా కూడా రెండు రకముల పాలనకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ప్రపంచంలో కూడా వ్యావహారికంగా కూడా ఎవరైనా మన వద్దకి వస్తే మనము వారిని ఎలా చక్కగా చూసుకుంటామో అదే విధంగా అలౌకికంగా కూడా ఎవరైనా మన ద్వారము వద్దకి శాంతి కోసము వస్తే మనము వారికి శాంతిని ఇవ్వడము చాటవ్వాలి. ఎవరైనా విఘ్నముల కారణంగా మన ద్వారము వద్దకి వస్తే, విఘ్నముల చేత చుట్టుముట్టబడిన వారు మన వద్దకి వస్తే మనము విఘ్న వినాశకులుగా అయ్యి వారి విఘ్నములను అంతం చేయాలి. వారికి విఘ్నములను నష్టపరిచే విధి కూడా చెప్పగలగాలి. అన్నిటికంటే గొప్ప పాలన మన శ్రేష్ట వైబ్రేషన్స్ ద్వారానే. ఎవరైనా ఎంతో దుఃఖముతో ఉన్నవారు మన వద్దకి వస్తే, మన ముఖమును చూస్తే, మన వైబ్రేషన్స్ ను చూస్తే, మన రెండు మాటలు విని దుఃఖాల నుండి ఒత్తిడి నుండి ముక్తులుగా అవుతే ఇదే వారికి ఎంతో శ్రేష్ట పాలన. మనము ఇతరుల పాలన చేయాలి అంటే స్వయమును పవిత్రత, శాంతి, సుఖము, శక్తి, సంతోషము ఈ అన్ని ఖజానాలతో నిండుగా చేసుకోవాలి. ఎంతగా మనము సంతోషంగా ఉంటామో, ఎంతగా మనము ఒత్తిడి నుండి ముక్తులుగా ఉంటామో, యోగయుక్తముగా ఉంటామో, ఎంతగా జ్ఞాన శ్రేష్ట చింతనలో ఉంటామో, స్వమానములో ఉంటామో, శరీరీగా అయ్యే అభ్యాసం చేస్తామో, శుభ భావనలతో ఎంతగా నిండుగా ఉంటామో అంతగా మన ద్వారా సర్వ ఆత్మలకి సహజంగా పాలన జరుగుతూ ఉంటుంది. కావున ఎవరైతే భగవంతుని పిల్లలో, ఎవరైతే ప్రపంచమునకు దుఃఖాల నుండి ముక్తిని ఇవ్వాలో వారు గుర్తుంచుకోండి, మీరు ఆత్మలందరినీ దుఃఖాల నుండి ముక్తులుగా చేయనంత వరకు ఇంటికి తిరిగి వెళ్ళలేరు. ఇది భగవాను వాచ. ఎంతో గొప్ప కార్యము బాబా మనకి ఇచ్చారు. మనము సర్వ ఆత్మల పాలన చేసి బాబా యొక్క ఈ కార్యమును మనము పూర్తి చేయాలి. కావున ఈ రోజంతా మనము చాలా బాగా అభ్యాసం చేద్దాము. నేను కూడా తల్లి తండ్రి వలెనే మాస్టర్ పాలనకర్తను. నేను కూడా నా శ్రేష్ట వైబ్రేషన్స్ ఇచ్చి అందరి పాలన చేయాలి. నేను పూర్వజుడను, పూర్వజ ఆత్మలే అందరి పాలన చేయాలి.
ఈ 2 స్వమానాలు ఈ రోజంతా గుర్తుపెట్టుకుందాము, అభ్యాసం చేద్దాము. బాబా యొక్క వరదాని హస్తము నా తలపై ఉన్నది అని ప్రతి గంటకి ఒకసారి బాబా నుండి దృష్టి తీసుకుందాము. బాబా యొక్క వరదాని హస్తము తలపై ఉన్నది అని అనుభవము చేసుకుందాము. స్వయమును ఈశ్వరీయ వైబ్రేషన్స్ తో నిరంతరము నిండుగా చేసుకుందాము. కావున రండి, ఇలా ఈ రోజంతా పరమాత్మని వైబ్రేషన్స్ తో గడుపుదాము. ఓం శాంతి.